హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బుద్ధి. ఇవాళ మీకు నేను ఒక చిన్న కాకి కథ చెప్తాను. ఓకే, ఒక కాకి చెట్టు మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అదే చెట్టు కింద కూర్చున్న సాధువు కాకిని చూసి ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. అప్పుడు కాకి, నేను నల్లగా ఉంటాను, ఎవరు నన్ను పెంచుకోరు, ముద్దు చేయరు, నన్ను ప్రేమించే వాళ్ళే లేరు, ఏ ఇంటి మీద వాలినా కర్రతో కొడుతున్నారు, నా మీద నాకే చిరాకేస్తుంది స్వామి అని చెప్పింది. ఈ ప్రపంచంలో అందరూ బాగానే ఉన్నారు, నా జీవితమే ఇలా ఏడ్చింది అని అన్నది. ఎవరు బాగున్నారు అని అడిగాడు సాధువు. అదిగో అక్కడ హంసను చూడు స్వామి, ఎంత అందంగా పుట్టిందో అన్నది కాకి. ఒకసారి వెళ్ళి ఆ అందమైన హంసని ఆనందంగా ఉందో లేదో కనుక్కొని రా అని చెప్పాడు సాధువు. కాకి వెళ్ళి హంసను కలిసింది. అప్పుడు హంస, నాది ఒక అందమేనా నా బొంద, తెల్ల సున్నం కొట్టి దేవుడు ఇక్కడ పడేశాడు, ఒంటి మీద ఒక రంగు లేదు, ఎప్పుడు ఈ కొలనులోనే తిరుగుతూ బతకాలి, నాది బతికేనా, ఆ చిలుకను చూడు రంగు రంగులతో ఎలా పుట్టిందో అని హంస ఏడ్చింది. అప్పుడు కాకి వెళ్ళి చిలుకను కలిసింది. ఇంత అందంగా పుట్టావు కదా, సంతోషంగా ఉన్నావా అని అడిగింది. నేను అందంగా పుట్టడమే నాకు శాపమైంది, ఈ దుర్మార్గపు మనుషులు నన్ను పంజరంలో పెడుతున్నారు, అది ఎంత నరకమో నీకేం తెలుసు, నేను ఎగరలేను, ఎక్కడికి వెళ్ళలేను, జీవితాంతం జైల్లో బతకాలి, నాకంటే ఆ నెమలి జీవితమే బెటర్ అనుకుంటూ ఏడ్చింది చిలుక. అప్పుడు కాకి వెళ్ళి నెమలిని కలిసింది. నెమలి ఇలా అన్నది, నన్ను ఈ జూలో పడేశారు, రోజు టూరిస్టులు రావడం, నాతో ఫోటోలు దిగడం, పురి విప్పమని ఒకటే టార్చర్ పెడుతున్నారు, అందరూ సెల్ఫీలు దిగుతున్నారు, ఏ మూడ్ లేకుండా ఎందుకు పురి విప్పాలి, ఒసే కాకి నీ జీవితమే బాగుంది, ఎవరూ నిన్ను ప్రేమించరు, పట్టించుకోరు, నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతావు, కడుపు నిండా తింటావు, ఎగురుతావు, ఇంతకన్నా ఏం కావాలి, నిన్ను చూస్తే అసూయగా ఉంది అని అన్నది నెమలి. ఆ మాటలు విని కాకి మతిపోయింది. పక్కవాడి జీవితం మనకంటే బాగుందని అనుకుంటాం, డబ్బు ఉన్నవాడు మనకంటే బాగా బతుకుతున్నాడని అనుకుంటాం, ఏమీ కాదు, ఇక్కడ అందరి జీవితాలు అలాగే తగలబడ్డాయి, అందరినీ పుట్టించిన దేవుడు హ్యాపీగా ఉన్నాడో లేదో తెలియదు, ఎవడి కష్టాలు వాడివి. ఆ కాకిలాగా మనల్ని ఎవరు ప్రేమించకపోతే ఇంకా అదృష్టం, ఇంకా ఆనందంగా బతుకుతాం.